ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత వారము అంటే 1వ తేదీ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో గణేష్ నగర్లో ఒక 75-year-old ఉమెన్ శివలీల గారు షీ వాజ్ ఫౌండ్ డెడ్. సో మాకు మధ్యాహ్నం 2:30కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి మనం మర్డర్ కేసు కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ఇది ఓల్డ్ ఏజ్ ఉమెన్ టౌన్ మధ్యలో చనిపోవడంతో చాలా సెన్సేషనల్ కేసుగా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. సో ఈ కేసు ఛేదించడానికి సిఐ 3 టౌన్, సిఐ కర్నూలు రూరల్, సిసిఎస్ సిఐ ఉలిందకొండ ఎస్ఐ అలా 4-5 సపరేట్ టీమ్స్ మనం ఫామ్ చేశాము. సో ఈ అన్ని టీమ్స్ చాలా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసి దాదాపు 30 సీసీటీవీ కెమెరాస్ మనం మొత్తం డీటెయిల్డ్గా చూసి అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ కేసులో సీన్ ఆఫ్ ఆఫెన్స్లో చాలా ఫింగర్ ప్రింట్స్ లిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ ఫింగర్ ప్రింట్ మనం సస్పెక్ట్స్తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళి మనం ఒకరినొకరిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఫైనల్గా ఒక సీసీటీవీ ఫుటేజ్లో సస్పిషియస్ మూమెంట్ ఒక లేడీది కనిపించింది. సో ఆ లేడీస్ సీసీటీవీ అందరికీ ఇంటి వాళ్ళకి ఇంటి పైన ఉన్న టెనెంట్స్కి చూపిస్తే ఇది ఇందుకు ముందు ఉన్న ఆ ఇంట్లోనే ఇందుకు ముందున్న పని ఆమె పేరు కురువ వరలక్ష్మి. ఆమెతో పోలీసు ఎందుకంటే ఆమె ముఖం కవర్ చేసుకుని వచ్చింది కాబట్టి ముఖం డైరెక్ట్లీ సీసీటీవీలో పడలేదు. బట్ స్టిల్ ఆమె నడిచే హావభావాలు అవన్నీ చూస్తే ఇది ఆమె అయి ఉండొచ్చు అని మనకి ఫస్ట్ ప్రాథమికంగా క్లూ దొరికింది. సో ఆమెని మనం అరెస్ట్ చేసి చెక్ చేస్తే ప్రాపర్టీ ఏమేమి పోయిందో ఆ ప్రాపర్టీ అన్నీ ఆమె దగ్గర రికవర్ చేశాము. సో సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా ఆమెతో కంపారిజన్ చేయడం జరుగుతుంది. సో మనకి కేసు కూడా కన్విక్షన్ దిశగా తీసుకెళ్ళడానికి ఈ ఫింగర్ ప్రింట్స్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముందో అది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కేసులో ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ఆర్ టీమ్ మెంబర్స్, సిఐ 3 టౌన్ కావచ్చు, సిఐ రూరల్, ఎస్ఐ ఉలిందకొండ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్టిపిఓ కర్నూలు. సో ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ కేస్ టు డిటెక్ట్, ఎందుకంటే మర్డర్ ఫర్ గెయిన్ ఈజీగా డిటెక్ట్ అవ్వదు. ఇదే టైంలో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎవ్రీవన్. సో ఇది మనకి ప్రైమరీ క్లూ ఏమంటే మనకి డయాగనలీ అపోజిట్లో ఉన్న ఇంట్లో ఒక సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఆ సీసీటీవీ ఆధారంగా మనం నెక్స్ట్ సీసీటీవీ కెమెరాసు, మెయిన్ రోడ్లో ఉన్న సీసీటీవీ కెమెరాసు చెక్ చేసుకుంటూ వెళ్ళాము. సో మనం లాస్ట్ 6 monthsలో దాదాపు కర్నూలు టౌన్లోనే 2000 సీసీటీవీస్ పబ్లిక్ సహాయంతో ఇన్స్టాల్ చేయించాము. జిల్లాలో 5000 సీసీటీవీ కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేయించాము. సో క్రైమ్ డిటెక్షన్లో సీసీటీవీ కెమెరాస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ ఇంట్లో, అపార్ట్మెంట్స్లో, తర్వాత ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఇంకా ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలని మీ ద్వారా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను.